నమస్తే, వెల్కమ్ టు రూలింగ్ 1 టీవీ న్యూస్. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తెలిపారు. శుక్రవారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద రోజుకు 400 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పిల్లల చదువుల కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్మిక న్యాయ కింద ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత నిత్యావసర రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు మరియు ఆపరేషన్లతో కూడిన ఆరోగ్య రక్షణ కల్పించబడుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 5 న్యాయాలను తప్పకుండా అమలు చేయడం జరుగుతుందన్నారు. సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం ఇలా అన్ని రకాల ప్రజలకు మేలు చేకూర్చే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డిగ్రీ పట్టా పొందిన వెంటనే 8,500 వేతనంతో 1 సంవత్సరం ట్రైనింగ్ అలవెన్స్ ప్రతి పేద ఇంటి పెద్ద మహిళ అకౌంట్లో సంవత్సరం 1 లక్ష రూపాయలను వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎంఎస్పీ చట్టం చేయుట దగ్గర నుంచి గ్యారంటీలు అమలు చేస్తామని బ్యాలెట్ బాక్స్ మీద 3వ నెంబర్ ఎదురుగా ఉన్న హస్తం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్నాలని తెలిపారు. గ్రామ అధ్యక్షుడు పాపుల సీనియర్ నాయకులు మారం కరుణాకర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొంటెముక్కల్ నాగేశ్వరరావు, బిహెచ్ రబ్బానీ, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ జావేద్ మాట్లాడారు. చేతి గుర్తుకే మహిళలు అనట్లేదు, ఇదేనా? చేతి గుర్తుకే అందరాలమ్మ, చేతి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం, మీ అందరి నాయకత్వం. ఖచ్చితంగా హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నిన్ననే మన మాజీ మంత్రివర్యులు వచ్చారు.